నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ పాట వినంగానే మీకు కూడా చిన్నతనం గుర్తొచ్చింది కదా? ఎందుకంటే ఇది జస్ట్ ఒక యాడ్ కాదు, ఇది ఒక నాస్టాలజిక్ కల్చరల్ మూమెంట్. 80s 90sలో ప్రతి టీవీ, ప్రతి రేడియో, ప్రతి ఇంట్లో ఒకే పేరు నిర్మా. ఇలాంటి ఒక బ్రాండ్, దీని మార్కెట్ షేర్ 60% ఉంది, కానీ ఈ రోజు జస్ట్ 5% ఉంది. మీరు అనుకుంటారు, ఒక ఇలాంటి బ్రాండ్ ప్రతి ఇంటి భాగం అయ్యింది, సడన్ గా మాయం ఎలా అయింది? ఈ రోజు మనం ఈ స్టోరీనే చూద్దాం. నిర్మా రైస్ అండ్ ఫాల్. ద రైజ్ ఆఫ్ నిర్మా. ఈ కథ మొదలైంది 1969లో గుజరాత్లోని చిన్న ఇంట్లో. కర్సాన్ భట్ పటేల్ ఒక కెమిస్ట్. ఈయన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన శాలరీ తక్కువ, అందుకని ఫ్యామిలీకి సరిపోదు. అప్పుడు ఆయన ఒక సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ట్రై చేశాడు. ఆయన వాళ్ళ కూతురు నిరూపమ పేరుతో వాషింగ్ పౌడర్ నిర్మా బ్రాండ్ ని స్టార్ట్. నిరూపమ ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది, అందుకే ఆ పేరుని మళ్ళీ పుట్టించాలని ఈ బ్రాండ్ కి ఆ నేమ్ పెట్టాడు. కానీ ఈ పేరు బ్రాండ్కి బలం అయ్యింది. దీని స్టార్టింగ్ చాలా సింపుల్. కర్సన్ భాయ్ పొద్దున్నే సైకిల్లో వెళ్తాడు. ప్లాస్టిక్ కవర్స్ లో ఒక ఎల్లో పౌడర్ నింపి ఇంటింటికి అమ్ముతాడు. దాని ప్రైస్ ₹3 కిలోకి. కానీ ఆ టైంకి సర్ఫ్ ఎక్సెల్ ₹15 కిలో. అంటే ఈ డిటర్జెంట్ డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఎఫర్ట్ చేసేవారు. అదే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా పర్చేస్ చేస్తున్నారు. ఇక్కడ జస్ట్ ప్రైస్ ఒక్కటే అడ్వాంటేజ్ కాదు, కర్సన్ భాయ్ ట్రస్ట్ బిల్డ్ చేశాడు. ఒక బోల్డ్ గ్యారంటీతో, ఒకవేళ పౌడర్ పని చేయకపోతే డబ్బులు తిరిగిస్తాం. ఇలాంటి మాట కన్స్యూమర్స్ ఎప్పుడు వినలేదు. డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయన స్మార్ట్ మూవ్ చేశాడు. రీటైలర్స్ నిర్మాని తీసుకోవడానికి రెడీ అవ్వరు. కర్సన్ భాయ్ వాళ్ళ లేడీ కస్టమర్స్ని పంపించాడు. షాప్లో నిర్మా ఉందా అని. షాప్ కీపర్స్ కనిపించింది, డిమాండ్ చాలా ఎక్కువ ఉంది అని వాళ్ళే కాంటాక్ట్ అయి స్టాక్ తీసుకున్నారు. గుజరాత్ లో డిమాండ్ పెరుగుతుంటే బ్రాండింగ్ ఇంకా బూస్ట్ ఇచ్చింది. 1975లో ఆల్ ఇండియా రేడియోలో ఫస్ట్ టైం ఈ జింగిల్ వినిపించింది. అందరి ఇష్టం నిర్మా, కొంచెం పౌడర్ అండ్ చాలా తెలుపు. ఈ లైన్ దేశంలో అందరి నోట్లో తిరుగుతుంది. 80sలో టీవీ పైన డాన్సింగ్ నిర్మా గర్ల్ వచ్చింది, అండ్ దీని తర్వాత ఈ బ్రాండ్ ఐకానిక్. 1985 వరకు దీని మార్కెట్ షేర్ 60% అయ్యింది. అండ్ ఇది ఇండియాలో నిజమైన కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ కథ. ఎక్కడైతే ఒక సైకిల్లో కూర్చున్న వ్యక్తి ఐడియా హిందుస్థాన్ నివర్ లాంటి జైంట్ ని కదిపిందో. ఇయర్ 2000sలో సోప్ సెగ్మెంట్ కూడా ఎంట్రీ ఇచ్చారు. టాయిలెట్ సోప్, బాతింగ్ సోప్ ఎక్సెట్రా. అక్కడ నిర్మా 15% షేర్ ని తెచ్చుకుంది. ఈ రోజు నిర్మా గ్రూప్ ఒక డైవర్సిఫైడ్ కంగ్లోమరెంట్ అయ్యింది. డిటర్జెంట్స్, ఫార్మాస్యూటికల్స్, సోప్స్, సిమెంట్, సోడా యాష్. FY25లో కంపెనీ 12,400 కోట్ల రెవెన్యూ రిపేర్ చేసింది. కానీ వీటి మధ్యలో నిర్మా క్రౌన్, నిర్మా డిటర్జెంట్ ఇప్పుడు లేదు. బట్ ఇలా ఎందుకు అయ్యింది? ఫస్ట్ బ్లూవిల్. 90s 80s మిడ్ వరకు నిర్మా ఒక ఫర్మేడబుల్ బ్రాండ్ అయ్యింది. మార్కెట్ షేర్ 60% వరకు. ప్రతి గల్లీలో ఆ జింగిల్ వినిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ లో హిందుస్థాన్ లివర్ డిసైడ్ చేసింది, సర్ఫ్ ని కాపాడాలి అంటే నిర్మాని డైరెక్ట్ గా కౌంటర్ చేయాలి అని. వాళ్ళు ఒక మెషిన్ చేశారు. దీని కోడ్ నేమ్ స్ట్రింగ్. స్ట్రాటజీ టు ఇన్హాబిట్ నిర్మాస్ గ్రోత్. రీసెర్చ్ టీమ్ నిర్మా ప్రొడక్ట్ ని మైక్రోస్కోప్ లెవెల్లో స్టడీ చేశారు. 2 నుంచి 3 ఫ్లాస్ వచ్చాయి. పౌడర్ నీళ్లలో మొత్తం కరగదు, డ్రై అయిన తర్వాత బట్టలు రఫ్ గా ఉంటాయి, అండ్ ఇండస్ట్రియల్ స్మెల్ కూడా ఉండిపోతుంది. చాలా మంది స్కిన్ ఇరిటేషన్ కూడా రిపోర్ట్ చేశారు. అంటే ఈ ప్రొడక్ట్ అఫోర్డబులే, కానీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ వీక్ ఉంది. అండ్ ఇవి నిర్మాని చాలా బలహీనంగా చేశాయి. HUL వాళ్ళ కౌంటర్ ప్రొడక్ట్ చేసింది వీల్ డిటర్జెంట్ పౌడర్. 1988లో లాంచ్ అయ్యింది. ప్రైస్ అదే నిర్మా లాగే, కానీ ఫార్ములేషన్ వేరు. వీల్ పార్టికల్స్ ఫైన్ అండ్ సోల్యుబుల్ ఉంటాయి. ఫ్రేగ్రెన్స్ కోసం R&D పై హెవీ ఇన్వెస్ట్ చేశారు. అండ్ ప్రొడక్ట్ కి జెంటల్ ఆన్ హ్యాండ్ పొజిషన్ ఇచ్చారు. గుజరాత్లో సాల్ట్ మైన్ దగ్గర ఫ్యాక్టరీ పెట్టి రా మెటీరియల్ డైరెక్ట్ సోర్స్ చేశారు. దీనివల్ల కాస్ట్ ఇంకా తక్కువ. అండ్ మార్కెటింగ్ గేమ్ చేంజ్ చేసింది. వీల్ యాడ్స్ లో డైరెక్ట్ కన్స్యూమర్స్ ప్రాబ్లమ్స్ ని హైలైట్ చేసింది. వాళ్ళ ట్యాగ్ లైన్ ఐ ఆస్క్ ఫర్ క్లెన్సింగ్, యూ గివ్ మీ ఇరిటేషన్. ఇది క్లియర్ గా చూపిస్తుంది నిర్మా వైపు. అక్కడే సర్ఫ్ ని రీఎన్ఫోర్స్ చేయడానికి లలితాజీ క్యాంపెయిన్ రన్ చేశారు. ఆ యాడ్ లో కవిత చౌదరి ఒక స్మార్ట్ హౌస్ వైఫ్ లాగా చేసింది. తెలివైన వాళ్ళు సర్ఫ్ నే కొంటారు, తక్కువ ధరలో ఎక్కువ ధరలో తేడా ఉంటుంది. విజువల్స్ లో బ్లూ సర్ఫ్ పౌడర్ అండ్ ఎల్లో చీప్ పౌడర్ ని సైడ్ బై సైడ్ చూపించారు.
అందరికీ అర్థమైంది ఎల్లో ఈజ్ ఈక్వల్ టు నిర్మా అని. ఈ డబుల్ ఎఫెక్ట్ సర్ఫ్ ప్రీమియం ఇమేజ్ ని మెయింటైన్ చేసింది, అక్కడే వీల్ వాల్యూ సీకింగ్ మిడిల్ క్లాస్ ని అట్రాక్ట్ చేసింది. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం 1990s వరకు వీల్ మార్కెట్ వాల్యూ 40% పెరిగింది. అక్కడే నిర్మా 60% నుంచి 40%కి వచ్చింది. ప్రతి గల్లీలో ఎక్కడైతే సర్ఫ్ వర్సెస్ నిర్మా డిబేట్ అవుతుందో అక్కడ ఒక థర్డ్ ఆప్షన్ వచ్చింది, వీల్. ఇది మొదటి పెద్ద క్రాక్ నిర్మా ఎంపైర్ కదలడం స్టార్ట్ అయింది. ద నాకౌట్ పంచ్. లేట్ 1980s లో ఇంకొక ప్లేయర్ స్టేజ్ పైకి వచ్చాడు, కానీ ఈసారి ఈ రైవల్ నిర్మాకి పర్మనెంట్ హిట్ చేస్తుంది. కాన్పూర్ లో మురళీధర్ అండ్ బిమల్ కుమార్ 1988 లో లాంచ్ చేసిన గడి డిటర్జెంట్ పౌడర్. వాళ్ళు ఒక పవర్ఫుల్ కన్స్యూమర్ ఇన్స్టెంట్ ని పట్టుకున్నారు. నిర్మా అండ్ వీల్ ఎక్స్ట్రీమ్ లో కాస్ట్ సెగ్మెంట్ లో ఫైట్ చేస్తున్నారు, కానీ ఇండియా మిడిల్ క్లాస్ చాలా ఫాస్ట్ గా పైకి వస్తుంది. ఇన్కమ్ పెరిగింది అండ్ ప్రజలు జస్ట్ తక్కువ కాదు, వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ వెతుకుతున్నారు. గడి ఈ ఆస్పిరేషన్ టార్గెట్ చేసింది. ప్రైస్ నిర్మా నుంచి జస్ట్ 10-20% ఎక్కువ, క్వాలిటీ చాలా బెటర్. కన్స్యూమర్స్ ఆటోమేటికలీ పర్సీవ్ చేయడం చేశారు, అంటే ప్రైస్ ఎక్కువ అంటే క్వాలిటీ కూడా బానే ఉంటుంది అని. డీలర్స్ అండ్ రీటైలర్స్ కి కూడా గడి ఒక జాక్ పాట్ లాంటి. వాళ్లకు ఎక్స్ట్రా 10% మార్జిన్ దొరుకుతుంది. అంటే షాప్ వాళ్ళు కన్స్యూమర్స్ కి చెప్తారు, నిర్మా వదిలేయండి, ఈ గడిని తీసుకోండి అని. డిస్ట్రిబ్యూషన్ మోడల్ కూడా షార్ప్. కంపెనీ ఒక 200 కిలోమీటర్స్ రేడియస్ లో పాలసీ పెట్టింది, అంటే ప్రతి పెద్ద మార్కెట్ లో 200 కిలోమీటర్స్ రేడియస్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా డిపాజిట్ సెటప్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తక్కువ, షెల్ఫ్ పై ఎప్పుడు స్టాక్ అవైలబుల్ అండ్ రీటైలర్స్ కి క్యాష్ ఫ్లో స్మూత్ అండ్ బ్రాండింగ్ మ్యాజిక్ చేసింది. ముందు వాడి చూడండి, తర్వాతే నమ్మండి. మాస్ అపీల్ చేసింది. ఈ జింగిల్ రిపిటేషన్ అండ్ సింప్లిసిటీ ప్రొడక్ట్ ని ఇంటింటికి పంపించింది. వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్గానికలీ గ్రో అయ్యింది, ఎస్పెషల్లీ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, హార్ట్ ఆఫ్ ల్యాండ్ స్టేట్స్. రిజల్ట్స్ 2000s వరకు గడి వీల్ కి ఛాలెంజ్ చేసింది అండ్ నిర్మాని వెనకాల పడేసింది. రిపోర్ట్స్ ప్రకారం 2014 తర్వాత గడి ఇండియాలో నెంబర్ 1 డిటర్జెంట్ బ్రాండ్ అయ్యింది. ఈ రోజు కూడా 18-20% పైనే మార్కెట్ మెయింటైన్ చేస్తుంది. నిర్మాకి ఇది ఒక సైకలాజికల్ బ్లో కూడా. వీల్ తో కాంపిటీషన్ ఒక మల్టీనేషనల్ బ్రాండ్ తో ఏదైతే ఎక్స్పెక్టెడ్, కానీ గడి ఒక దేశీ గ్రాస్ రూట్ బ్రాండ్ ఏదైతే నిర్మా లాగే స్మాల్ టౌన్ లో స్టార్ట్ అయింది. అంటే ఆ ఫార్ములా అప్పుడు నిర్మా కోసం ఇప్పుడు ఇంకో ఎవరో యూజ్ చేసి నిర్మాని వెనకాల వేశారు. ఈ నాకౌట్ బ్లోతో అక్కడ నుంచి నిర్మా ఎప్పుడు ప్రాపర్లీ రికవర్ అవ్వలేదు. నిర్మా రాంగ్ బెట్స్. 1990s లో నిర్మా ఒక టర్నింగ్ పాయింట్ లో ఉంది. వీల్ అండ్ గడి మార్కెట్ లో ప్రెజర్ చేశారు అండ్ ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఒక పెద్ద స్టెప్ తీసుకున్నారు. ప్రీమియం సెగ్మెంట్ లోకి ఎంట్రీ లాంచ్ అయింది, నిర్మా బ్లూ. ప్రాబ్లం ఏంటంటే నిర్మా ఈక్వల్ టు చీప్ క్వాలిటీ డిటర్జెంట్. ఒకే పేరుతో ప్రీమియం ప్రొడక్ట్ వస్తే కస్టమర్స్ దాన్ని కూడా చీప్ అని అనుకున్నారు. రిజల్ట్స్ నిర్మా బ్లూ నిలబడలేకపోయింది. ఇక్కడ ఒక బేసిక్ బ్రాండింగ్ లెసన్ మిస్సింగ్. దాన్ని HUL అర్థం చేసుకుంది. వాళ్ళ సర్ఫ్ అండ్ వీల్ ని వేరు చేశారు, అంటే రెండిటి పర్సెప్షన్ క్లియర్ ఉండాలని. సర్ఫ్ ఒక ప్రీమియం బ్రాండ్ అండ్ వీల్ ఒక అఫోర్డబుల్ బ్రాండ్. 2000s లో నిర్మాకి ఇంకా కాంపిటీషన్ టఫ్ అయింది. గ్లోబల్ జైంట్స్ లాంటి P&G, టైడ్ ఇండియాలో వాళ్ళు అగ్రెసివ్లీ పుష్ చేశారు. ప్రీమియం అండ్ మిడ్ సెగ్మెంట్ రెండు క్యాప్చర్ చేశారు. తర్వాత పతంజలి లాంటి దేశీ ప్లేయర్స్ న్యాచురల్ అండ్ హర్బల్ పొజిషనింగ్ తీసుకొని రూరల్ అండ్ ప్రైజింగ్ సెన్సిటివ్ కన్స్యూమర్స్ ని అట్రాక్ట్ చేశారు. రీసెంట్లీ D2C అండ్ ఈ-కామర్స్ ప్లేయర్స్ కూడా మార్కెటింగ్ డైనమిక్స్ మార్చారు. ఈ రోజు అమెజాన్ బేసిక్స్ లోకల్ ప్రైవేట్ లేబుల్స్ డిటర్జెంట్ అమ్ముతున్నారు. ఇంకొక పెద్ద ప్రాబ్లం, నిర్మా అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ కూడా ఆగిపోయింది. వాషింగ్ పౌడర్ నిర్మా పాటను 30 ఏళ్లు రిపీట్ చేశారు. ఎప్పటి వరకు పాట నాస్టాలజిక్ అనిపించిందో అప్పటి వరకు నచ్చింది, కానీ కొత్త జనరేషన్ కి సేమ్ సాంగ్ అవుట్డేటెడ్ అండ్ అనోయింగ్ అనిపించింది. ఒక సర్వే కూడా కండక్ట్ చేశారు బై సంసికా మార్కెటింగ్ కన్సల్టెంట్. ఇందులో నిర్మా టీమ్ కి వార్నింగ్ ఇచ్చారు, కన్స్యూమర్స్ ఇప్పుడు ఎంబారెస్ ఫీల్ అవుతారు నిర్మాని యూజ్ చేస్తుంటే, బట్ బ్రాండ్ ఏం చేంజెస్ చేయాలి. ఈ తప్పు క్లియర్ అయింది నిర్మా అడ్వాన్స్ పేరుతో. 2017లో వాళ్ళు రితిక్ రోషన్ కి బ్రాండ్ చేశారు అండ్ యాడ్ లో న్యూ ఏజ్ మరకలకి ట్రస్ట్ నిర్మా అడ్వాన్స్. కన్స్యూమర్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. ఎక్కడో రితిక్ రోషన్ డిటర్జెంట్ కేటగిరీ కూడా మిస్ మ్యాచ్ అయింది. ఫైనల్లీ ఈ క్యాంపెయిన్ కూడా ఫెయిల్ అయింది అండ్ ప్రూఫ్ వచ్చింది, బ్రాండ్ తన పల్స్ పోగొట్టుకుంది. కానీ వీటన్నిటికన్నా నిర్మా డిటర్జెంట్ యూనిట్ పడిపోతుందో అప్పుడు నిర్మా సోడా యాష్ అండ్ సిమెంట్ లో వాళ్ళ ఎంపైర్ చేసుకున్నారు. నోవోకో విస్టాస్ ఇండియాలో అన్నిటికన్నా పెద్ద సిమెంట్ కంపెనీలో ఒకటి. ఇంకోవైపు నిర్మా యూనివర్సిటీ వాళ్ళ పేరుతో ఎడ్యుకేషన్ సెక్టర్ లో వాళ్ళ వేరే గుర్తింపు ఉంచారు. కానీ కన్స్యూమర్స్ బ్రెయిన్ లో వాషింగ్ పౌడర్ నిర్మా పాట ఇప్పుడు ఒక చిన్న రిమైండర్. ద బిగ్గర్ లెసన్.
నిర్మా స్టోరీ ఒక బ్రాండ్ రైజ్ అండ్ ఫాల్ స్టోరీ, కానీ దాంట్లో కొన్ని లెసన్స్ కూడా ఉన్నాయి. ఇండియా లాంటి మార్కెట్ ఫాస్ట్ ఎవాల్వ్ అవుతుంది. 1980స్లో మిడిల్ క్లాస్ కోసం లో కాస్ట్ డిటర్జెంట్ ఒక రెవల్యూషన్. కానీ ఇన్కమ్ పెరగగానే కన్స్యూమర్స్ చీప్ నుంచి వాల్యూ ఫర్ మనీ ఆస్పిరేషనల్ బ్రాండ్ వైపు షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. నిర్మా ఈ షిఫ్ట్ ని అర్థం చేసుకోలే. ఎక్కడైతే వీల్ అండ్ గడి కరెక్ట్ టైంలో రీపొజిషనింగ్ అండ్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ చేశారు. నిర్మా వల్ల పాత ఇమేజ్ లో ఆగిపోయింది. బ్రాండింగ్ అండ్ కన్స్యూమర్ పర్స్పెక్షన్ ని ఇగ్నోర్ చేసి వాళ్ళు మొత్తం లాస్ అయ్యారు. ఈ లెసన్ జస్ట్ డిటర్జెంట్ వరకే లిమిటెడ్ కాదు. ఈ రోజు కూడా మీరు చూస్తే మొబైల్ ఫోన్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ అండ్ ఈవెన్ ఫిన్టెక్, ఏ బ్రాండ్ అయితే వాళ్ళ కస్టమర్లో మారిన సైకాలజీ అర్థం చేసుకోదో అదే మార్కెట్లో లాస్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారా, విజిట్ చేయండి expertpanel.org. అండ్ ఐఐటి ఐఐఎం ఫౌండెడ్ కంపెనీ. వీళ్ళ ఎక్స్పర్ట్స్ 35,000 కన్నా ఎక్కువ ప్రజలకు డెట్ నుంచి హెల్ప్ చేశారు. నేను మిమ్మల్ని కలుస్తాను ఇంకో కొత్త స్టోరీతో, ఇంకో కొత్త వీడియోలో. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.